ఈ వీడియోలో ఫారెస్ట్ కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. కన్నడ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ 25 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక అడవిలో బంగారంతో కూడుకున్న నిధి దాచి ఉందని తెలుసుకున్న కొంతమంది విలేజర్స్ అయితే ఆ నిధిని వెతుక్కుంటూ అయితే వెళ్ళడం జరుగుద్ది. ఆ నిధిని ఎలా సంపాదించాలని చెప్పేసి. బట్ కాకపోతే ఆ నిధికి ఒక ఆత్మ అయితే కాపలా ఉంటుందన్నమాట. మరి దాని తర్వాత ఏం జరిగింది? మరి ఆ విలేజర్స్ ఆ నిధిని సంపాదించారా లేదా? ఆ ఆత్మ ఏం చేసింది? వీటి చుట్టూ నడిచే స్టోరీయే ఫారెస్ట్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఫారెస్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందని చూశాను భయ్యా నేను. అండ్ ఈవెన్ ఐఎండిబి రేటింగ్ కూడా 8.0 ఉంది. ఓకే. తక్కువ మంది రేటింగ్ ఇచ్చారు. నమ్మలేము. సరే చూద్దాంలే అని చెప్పేసి మన పని అదే కదా అని చెప్పి చూసా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చలేదు భయ్యా. ఇది జోనర్ వచ్చేసి కామెడీ థ్రిల్లర్. నాకు రెండింటిలో కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలా చిరాకు వచ్చింది మూవీ చూస్తున్నాను సేపు కూడా. ఏదన్నా వర్కౌట్ అయ్యింది ఏదన్నా ఉందా అంటే పాజిటివ్స్ లో లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 10 నిమిషాలు నచ్చింది. అండ్ త్రూ అవుట్ ద మూవీ వాళ్ళు ట్రై చేసిన హ్యూమర్లో 1-2 సీన్స్ వర్కౌట్ అయ్యాయి అంతే. అది కూడా పగలబడి నవ్వుకోలే. జస్ట్ స్మైల్ వస్తుంది అంతే ఫేస్. అంతకుమించి అయితే ఏముండదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ బాగానే ఉంటుంది. ఎగ్జిక్యూషన్ చాలా వర్స్ట్ ఉంటుంది భయ్య. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా హ్యూమర్ కామెడీకి చాలా సీన్స్ అయితే ట్రై చేస్తారు. ఏది కూడా వర్కౌట్ అవ్వదు. వల్గర్ టైప్ కామెడీ కూడా ట్రై చేస్తారు. అది వర్కౌట్ అవ్వదు. అండ్ రొమాంటిక్ కామెడీ కూడా ట్రై చేస్తారు. అది వర్కౌట్ అవ్వదు. ఏ టైప్లో కూడా నాకైతే కామెడీ పరంగా అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇంకా వాళ్ళు రాసుకున్న సీన్స్ చూసినప్పుడు నవ్వు రాకపోగా చిరాకు అయితే వచ్చింది. అండ్ ఈవెన్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కానీ ఆ క్యారెక్టర్స్ చేసే పనులు కానీ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా ఏది కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. వన్స్ ఎప్పుడైతే ప్లాట్లో తీసుకెళ్తారో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సెటప్స్కే సరిపోద్ది. దాని తర్వాత ప్లాట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే ఫారెస్ట్లోకి వెళ్ళారు ఎక్కడి నుంచి అన్న ఇంట్రెస్టింగ్ ఉంటుందన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ వాళ్ళు అసలు ఆ ప్రజెంట్ చేసిన విధానమే చాలా చిరాకుగా ఉంటుంది భయ్య. వాళ్ళు ఏదో నిధిని వెతకడానికి అడవిలోకి వెళ్ళినట్టు ఉండదు. ఏదో పిక్నిక్కి వెళ్తున్నారు, సరదాగా ఇల్లు వచ్చేద్దాం అన్నట్టు వెళ్తారు. అదంతా కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సెటప్స్లా ఉంటుంది. ఏది కూడా న్యాచురల్గా అనిపించదు. అండ్ ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఇంకా ఆత్మ కాపలా ఉంటుంది అన్నాం కదా. ఆ ఆత్మను ప్రజెంట్ చేసిన విధానం అయితే సెన్స్‌లెస్ అని చెప్పాలి. లాజిక్‌లెస్ అని చెప్పాలి. అస్సలు వర్కౌట్ అవ్వదు. చాలా చిరాకు వస్తది. ఆత్మ వచ్చిన తర్వాత అయితే ఇంకా మొత్తానికి సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు. అయినా ఏదో అలా ఓపికగా చూసా. లాస్ట్‌లో క్లైమాక్స్ అన్నా ఏమన్నా బాగుంటుందని చెప్పి క్లైమాక్స్ ఒక 30 మినిట్స్ పోర్షన్‌లో 10 మినిట్స్ పోర్షన్ అయితే నాకు పర్లేదు అనిపించింది. బాగుంది. ఉన్నదంతా కూడా చిరాకు వచ్చింది భయ్య. నేను ఆ యాక్టింగ్ వల్ల నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ స్ట్రాంగ్ అయితే ఏం లేవు. ఎగ్జిక్యూషన్ చాలా వరస్ట్‌గా ఉంది. ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ అయితే ఉంటుందన్నమాట. ప్రెడిక్టబుల్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ టు ఎండ్ మూవీ అంతా కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా క్లైమాక్స్ అయితే వరస్ట్. వాళ్ళు రాసుకున్న క్లైమాక్స్ ఏదైతే ఉందో అదైతే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా చిరాకు అయితే వచ్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే నాట్ వర్త్ ఇట్ భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్. బై.